Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. JEE కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి జూన్ 3న 5 గంటలకి. సో చాలా మంది ఆ హడావుడిలో ఉన్నారు. కానీ 2 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వచ్చిన వ్యక్తులు అంటే ర్యాంక్ ఎవరికైతే చాలా ఎక్కువ వస్తుందో వాళ్ళంతా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు పార్టిసిపేట్ చేయాలా, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. లాస్ట్ రౌండ్లో ఏదైనా అద్భుతం జరిగిందంటే మీకు కూడా మీకు నచ్చిన కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాదు అసలు నాకు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం లేదు అంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్లో కూడా అడుగుతున్నారు 75% మేము రీచ్ కాలేదు, 74 పాయింట్ దగ్గర ఆగిపోయాము అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేనట్టేనండి. సో వాళ్ళందరూ సెకండ్ ఆప్షన్గా ఏం పెట్టుకోవాలి అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే టాప్ యూనివర్సిటీస్ ఏంటి, లేదంటే మన బడ్జెట్లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, ప్లేస్మెంట్స్ మంచిగా ఇచ్చే యూనివర్సిటీస్ ఏంటి, లేదంటే ప్లేస్మెంట్స్లో హై ప్యాకేజ్ వచ్చే కాలేజెస్ ఏంటి అన్నీ చెక్ చేసుకోండి. సో మనకి జోసాలో రానంత మాత్రాన వేరే ఆప్షన్స్ లేవా అంటే లేనట్టు కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. మనం ఎలిజిబిలిటీ ఏంటంటే జోసాకు వచ్చేసి 75% మనకి ఉండాలి. మెయిన్స్ కూడా క్వాలిఫై ఉండాలి. ఐఐటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్లో కూడా వాళ్ళు క్వాలిఫై ఉండాలి. అలాంటివి ఏవి జరగలేదు, ఓన్లీ మెయిన్స్లో క్వాలిఫై అయ్యాం. కానీ 74.70 లోపే లేదంటే 75 లోపే ఆగిపోయామంటే వాళ్ళందరికీ నేను చెప్పబోయే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అసలు జేఈఈ లేదంటే ఎంసెట్ వీటితో సంబంధం లేకుండా కొన్ని యూనివర్సిటీస్ అయితే పర్టికులర్గా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కామ్డీకే కానీ లేదంటే కేసెట్ కానీ ఇలా చాలా విట్ కాలేజ్ కానీ రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా డిగ్రీలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అడ్మిషన్స్ ఇచ్చే కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుందాం, ఏకేటీయూ లేదంటే యూపీటీయూ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళైతే అడ్మిషన్స్ ఇస్తారు. దీనికి ఇంటర్లో మనకి 45% మార్క్స్ వస్తే చాలండి. ఎవరైనా జేఈఈ రాసినా కూడా ఆ ర్యాంకును కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇంకా లోకల్లో కాలేజెస్ చాలా ఉంటాయి, అంటే జేఈఈ ర్యాంక్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈవెన్ స్కాలర్షిప్ కూడా ఇస్తూ ఉంటారు, ఫీజులో కూడా తగ్గింపు ఇస్తూ ఉంటారు. సో వాటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ లెవెల్లో లేదు స్టేట్ దాటి వెళ్ళాలనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా జేఈఈ ర్యాంక్ కన్సిడర్ చేసి మీకైతే అడ్మిషన్ ఇస్తారు. చాలామంది ఇంకా బీటెక్ చెయ్యము, మేము డిగ్రీతో వెళ్దాం అనుకుంటున్నాము, దాన్ని ఆప్షన్గా ఎంచుకుంటాము, తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాము అనుకున్న అలాంటి నిర్ణయం తీసుకునే వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరికీ గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వీళ్ళైతే అడ్మిషన్ ఇస్తున్నారు. 55% మీకు ఎలిజిబిలిటీ ఉంటే చాలండి. సో ఎవరైతే 75% క్రైటీరియా అనేది మీట్ కారో వాళ్ళందరికీ ఢిల్లీలో ఉన్న ఐపీయూ లోయర్ కాలేజెస్ అనేవి అడ్మిషన్స్ ఇస్తాయి. 55% కనుక మీకు ఇంటర్లో మార్క్స్ వచ్చుంటే వీళ్ళైతే అడ్మిషన్ ఇస్తారండి. గవర్నమెంటే మనకి డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లో చదివిన ఫీలింగే మనకు వస్తుంది కాబట్టి ఆల్ రైట్. మాకు జోసా కౌన్సిలింగ్లో సీట్ రాదు కాబట్టి మేము డబ్బులు డొనేషన్ అయినా కట్టి మేము ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీలో కానీ ఎక్స్పెన్సివ్గా ఉన్న కాలేజీలో కానీ చదవాలనుకుంటున్నామంటే ఇది అప్స్ టు యూ. ఎందుకంటే మీరు మీ స్తోమతకి తగ్గట్టు మీరు పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లక్షల్లో డొనేషన్స్ పే చేయాలి. పే చేసుకోగలము అంటే పే చేయండి, లేదు అంటే అవాయిడ్ చేయండి. ఇంకా బడ్జెట్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. క్వాంటమ్ యూనివర్సిటీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇదైతే 10 లక్షల్లోనే మనం బీటెక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. వీళ్ళైతే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు స్కాలర్షిప్ ఇవ్వడానికి, అండ్ 12th మనకి మార్క్స్ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మన ఫీజు ఇంకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అసలు బీటెక్ నుంచి తప్పుకుందామంటే చాలామంది డిగ్రీ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే బీసీఏ డిగ్రీ చేయొచ్చు, తర్వాత ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు, తర్వాత ఎంఎస్ చేయొచ్చు, ఆ తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు, తర్వాత గేట్ ఎగ్జామ్, జిఆర్ఈ, క్యాట్ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఎస్సీ స్థాయిలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ ఏదైనా కూడా తర్వాత మనకు ఉన్న ఆల్టర్నేటివ్ చాయిస్. అసలు నేను 2 లక్షల నుంచి 10 లక్షల లోపు అని చెప్పాను కదా, అసలు 1 నుంచి 3.5 లక్షల లోపు ర్యాంకు కనుక వస్తే మనకి అడ్మిషన్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఈవెన్ ఎన్ఐటీ స్టేట్ రిజర్వేషన్ యూస్ చేసుకుని ఎన్ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా మనకి సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఫస్ట్ రౌండ్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్లో మీకు మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాకపోవచ్చు, కానీ 6th రౌండ్లో చూడండి లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్ వస్తుంది. ఎందుకంటే స్టేట్ కోటా వాళ్ళు వాడుకుంటారు కాబట్టి.
మనకి జేఈఈలో 1,00,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా చాలామంది అసలు కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేయరు. ఈవెన్ వాళ్ళు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకున్నా సీసాబ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సీసాబ్లో చాలా డీసెంట్ ర్యాంక్ కాబట్టి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎవరైనా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా రాకపోవచ్చు. టాప్ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త లోయర్ కేటగిరీ అంటే ఒక బి కేటగిరీ అంటే కొంచెం టాప్ ప్రయారిటీ లేని ఇన్స్టిట్యూట్స్లో అయినా సిఎస్సి కాకుండా వేరే బ్రాంచెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈసీఈ బ్రాంచెస్ లాంటివి డీసెంట్ బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది కాదు ఇంకా వేరే ఆప్షన్స్ ఏంటి అంటే జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. లేదంటే స్టేట్ యూనివర్సిటీస్ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అడ్మిషన్స్ ఇస్తూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. లేదు ఈ ఎగ్జామ్స్ చాలా అయిపోయాయి కాబట్టి మేనేజ్మెంట్ కోటా అయినా దొరుకుతుంది, అదైనా ట్రై చేయండి. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎల్ఎన్ఎం, ఐఐటి జైపూర్ ఉంది, టాపర్ ఉంది, డిఏ, ఐఐసిటి ఉంది, జేపీ నోయిడా ఉంది. ఇలాంటి చాలా క్యాంపసెస్ ఉన్నాయి. ఈవెన్ బిట్స్ పిలానీ కూడా ఉంది. ఇక్కడైతే అసలు అటెండెన్స్ ప్రాబ్లమే లేదు కాబట్టి సో చాయిస్ ఈజ్ యువర్స్. మీరే ఒక టేక్ తీసుకోవాలి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాలామంది ర్యాంకు రాని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా జోసా కౌన్సిలింగ్లో కూడా అనుకున్న ఇన్స్టిట్యూట్లో సీట్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళాలనుకుంటున్నారు. మిగిలిన వ్యక్తులకి ఆల్టర్నేటివ్స్ ఏంటి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 1 ఇయర్ వేస్ట్ చేసుకోకుండా ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేసుకుని మీరైతే చదువు కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి.